తలనొప్పి బాగా వస్తూ ఉంటుంది. సైనస్ వస్తుంది. ఇట్లాంటివి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, మనము అందరం ఆజ్ఞా చక్ర స్థితిలో దాకా ఉన్నాం. అంటే మామూలుగానే మన మూడో చక్రం కింద చక్రం వరకు ఉంటే కర్మలతో పాత జన్మ కర్మలతో ఎక్కువగా సతమతమవుతున్నాం. కానీ హార్ట్ చక్ర లేతే హృదయం థ్రోట్ చక్ర ఇవన్నీ అంటే పై చక్రాల లెవెల్‌లో ఉన్నాం. అంటే ముందు జన్మల్లో సాధన చేశాము. ఆ సాధన భాగ్యాన్ని 10 మందికి పంచటానికి మన నోటి ద్వారా గానీ, మన మాటల ద్వారా గానీ, మన రచనల ద్వారా గానీ, మన పాట ద్వారా గానీ, మరి మన యొక్క సేవల ద్వారా ఏ రకమైన సేవల ద్వారా అయినా పంచాలనుకుని వచ్చినప్పుడు, మరి మనం ఆ మార్గంలో వెళ్ళట్లేదన్నప్పుడు, మరి స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పే కదండీ! నేను ఇందాకే చెప్పాను కదా! నేను పంచాల్సింది ఉంది. ఈ చేతితో జ్ఞానాన్ని అందరికి పంచాలి. అది నోటితో అయితే ఏముందండి? మొత్తం పంచడమే కదా! సో, ఆ దివ్య చక్షు ఉత్తేజితం నాకు ముందు జన్మలోనే ఉంది. దాన్ని నేనిప్పుడు